కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డాక్టర్ వివి వెంకటరమణ గారుల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటం నుండి నేతి బీరకాయలు, రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు, వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బెహరా సత్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు 28 జూన్ 1935 సంవత్సరంలో బెహరా వెంకట సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం, యలమంచిలి, తుని, కొత్తవలస పట్టణాల్లో జరిగింది. సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు. వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో బహుమతి సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1958 ఏప్రిల్ 20వ తేదీ నాడు అనకాపల్లిలో చేరి కొత్త వలసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో 1993 సంవత్సరం జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. సుబ్బారావు గారు 1958 సంవత్సరంలో సాహితీ రంగంలోకి అడుగుపెట్టారు. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రముఖ వార మాసపత్రికలలో దాదాపు 200 కథలు, 3 సీరియల్స్ రాశారు. వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యాయి. వివిధ పోటీల్లో దాదాపు 25 బహుమతులు పొందారు. వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది. అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు 1984లో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది. దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు 1988 ఉగాది సందర్భంగా. ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు. ఉగాది, సౌమ్య, ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది. ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక. దానిని ఆయన మరణానంతరం 2006లో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం వారింటిల్లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన. శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు 1998 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. తెలుగుదేశంలో అదొక గ్రామం. ఆదిశేషయ్య గారు డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేసి సంవత్సరం క్రితం రిటైర్ అయ్యారు. ఆయనకి 4 సంతానం. పెద్దబ్బాయి రమేష్కి ఆ గ్రామంలోనే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం. రెండవ సంతానం లక్ష్మి 6 నెలల క్రితమే వివాహం చేశారు. తర్వాత అబ్బాయి హరి అనకాపల్లి కాలేజీలో చదువుతున్నాడు. ఆ తర్వాత అమ్మాయి పద్మ 10వ క్లాసు. ఉగాది పండక్కి ఆదిశేషయ్య గారి బావమరిది శంకరం బెజవాడ నుంచి సతీ సమేతంగా వచ్చాడు. అతనికి విజయవాడలో రైల్వేలో ఉద్యోగం. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శంకరాన్ని అక్క బావ చేరదీసి తమ పిల్లలతో పాటు పెంచి పెద్ద చేశారు. ఆ అభిమానము, కృతజ్ఞత ఉన్నాయి శంకరానికి. అందుకే సెలవు దొరక్కపోయినా సిక్కు చేసి మరీ ఉగాది పండక్కి అక్కగారింటికి వచ్చాడు. ఆ రోజు కొత్త అమాస్య. ఆదిశేషయ్య గారి ఇల్లంతా సందడిగా ఉంది. కానీ వారి పెద్దమ్మాయి లక్ష్మికి మాత్రం మనసు బాగులేదు. నిద్ర మంచం దిగిన దగ్గర నుంచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతోంది. భర్త రాక కోసం నిరీక్షిస్తోంది. పెరట్లో మందార చెట్టు దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది. అక్కడి నుంచి వీధంతా కనపడుతుంది. క్రితం రాత్రి 11 గంటల వరకు మేల్కొని భర్త రాక కోసం చూసింది. విశాఖపట్నం నుంచి ఆఖరి బస్సు ఆ గ్రామానికి రాత్రి 10:30కు వస్తుంది. ఆ బస్సులో తప్పక వస్తారని ఆశించిన లక్ష్మికి ఆశాభంగం అయింది. తెల్లవారింది. విశాఖపట్నం నుంచి మొదటి బస్సు 6:30కు వస్తుంది. అది వచ్చి వెళ్ళింది. తర్వాత 7:30కు మరో బస్సు. అందులో తప్పకుండా వస్తాడని ఎదురుచూస్తోంది మందార చెట్టు దగ్గర నిలబడి. ఏమే తెలుగు తల్లి, మీ అమ్మ 4 సార్లు పిలిచింది, వినపడలేదా? పెరట్లో నూతి దగ్గర స్నానానికి వచ్చిన మేనమామ పలకరింపుతో ఈ లోకానికి వచ్చింది లక్ష్మి.
లక్ష్మి తెలుగు సంవత్సరాది నాడు జన్మించింది. అందుకే మేనమామ శంకరం ముద్దుగా తెలుగు తల్లి అని పిలుస్తాడు. తిన్నగా వంటగదిలోకి వెళ్ళింది లక్ష్మి. మేనమామ పెళ్ళాం అనసూయ కుంపటి ముందు కూర్చుని రెండోసారి కాఫీ కలుపుతోంది. తల్లి వంట ప్రయత్నంలో పడింది. అత్తగారికి సహాయం చేస్తోంది కోడలు సరోజ. ఏమే, ఇంకా అలాగే ఉన్నావు? స్నానం చేయవా? వేడి నీళ్ళు చల్లారిపోతున్నాయి. అసలే చికాగ్గా ఉన్న లక్ష్మికి తల్లి మందలింపు కాస్త కోపాన్ని తెచ్చింది. నేనింకా చేయనమ్మా. కూతురి జవాబుకు విసిపోయింది తల్లి. లక్ష్మి మనసుని అర్థం చేసుకున్న మేనమామ భార్య అనసూయ ఆమెను సముదాయించాలనుకుంది. అబ్బాయి రాలేదనగా నీ చికాకు? వస్తాడమ్మా. కాఫీ తాగి స్నానం చేసి అతను వచ్చేసరికి ట్రిమ్గా తయారై ఉండాలి. మనమంటే పెందరాళ లేస్తాం గాని మగాళ్ళంత వేగంగా లేస్తారా? మీ అన్నయ్య గారు చూడు, ఇప్పుడు లేచారు. మీ ఆయన కూడా ఇప్పుడే లేచి ఉంటాడు. నెమ్మదిగా ఏ 10 గంటలకో బస్సు ఎక్కి భోజనం వేళకొస్తాడు. అవును వదిన, సెలవు నాడు ఆయన 7:30కు గాని మంచం దిగరు. జ్ఞాపకం వచ్చింది లక్ష్మికి. మా అబ్బాయి 11 గంటలకల్లా రాకపోతే అడుగు, హామీ ఇచ్చింది అనసూయ. లక్ష్మి మనసు తాత్కాలికంగా కుదుటపడింది. ఆ రోజంతా భర్త కోసం ఎదురుచూసి విసిగి వేసారింది. రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు ఉగాది, తన పుట్టినరోజు. ఆయన వస్తారా రారా? ఏమేమో ఊహలు అపోహలు. ఆదిశేషయ్య గారు అల్లునికి పెద్ద కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. మగపెళ్లివారు సంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే ఒక్క విషయంలో మాత్రం లక్ష్మి అత్తగారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ విషయం అత్తవారింటికి వెళ్ళాక లక్ష్మికి తెలిసింది. అప్పగింతల సమయంలో అత్తమామలకి బట్టలు పెట్టలేదు ఆదిశేషయ్య గారు. అది చాలా స్వల్పమైన ఖర్చే. అయినా ఆ లాంఛనం జరుపబడలేదు. ఎంత బీదవాడైనా అప్పగింతల సమయంలో బట్టలు ఇస్తాడు అంటూ ఆ విషయాన్ని చీటికి మాటికి దెప్పుతూ ఉంటుంది అత్తగారు కోడల్ని. నీ పెళ్లికి దగ్గర దగ్గర 30,000 ఖర్చు చేసి ఉంటారు. అప్పగింతల సమయంలో ఎంత బీదవారైనా అత్తమామలకి బట్టలు పెడతారు. పాలలో ముంచి ఉత్తుత్తి చేతులు రాయించారు అంటుంది అత్తగారు. తల్లికి వంత పాడతాడు భర్త. తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది లక్ష్మికి. పుట్టింటికి మొదటిసారిగా వచ్చినప్పుడు ఆ విషయం తల్లితో చెప్పింది. మనం కొన్న బట్టలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, అందుకే బట్టలకని మరో 2,000 ఇచ్చాం, వాళ్ళు కొనుక్కోలేదు, దానికి మనమేం చేస్తాం అంది తల్లి. అది కాదమ్మా, అత్తమామలిద్దరికీ అప్పగింతల సమయంలో పెడితే వారిలా అడగడానికి అవకాశం ఉండకపోను కదా. పోతే పోయాయి 2,000 అంది లక్ష్మి ధైర్యం చేసి. అత్తమామలకు పెడితే అన్నయ్యకి వదినికి ఉన్న ఒక్క ఆడపడుచుకి మొగుడికి పెట్టలేదంటారు. అందుకే ఇలాంటివి రాకుండా అవసరం ఉన్న చోట మీరు బట్టలు కొనుక్కోండి అని 2,000 అదనంగా ఇచ్చాం. దానికి వారు అంగీకరించారు. ఇప్పుడు ఇలా సనగడంలో అర్థం లేదు. చిరాకు పడింది తల్లి. ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది లక్ష్మి. ఇప్పుడు ఆ బట్టలు ఇచ్చే అవకాశం లేదు. ఆ సమయం మించిపోయింది. పెళ్ళైన తర్వాత మొట్టమొదటి పండుగ సంక్రాంతి వచ్చింది. భర్త ఆ రోజుల్లో హైదరాబాద్ ట్రైనింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారు. మరి ఇప్పుడు ఈ పండగకెందుకు రాలేదు? అత్తగారి కోపం తీరక భర్తను పంపలేదా? పిలుపు బాగాలేదా? అన్నయ్య స్వయంగా వారం రోజుల ముందు వచ్చి పండగకు ఆహ్వానించాడు. ఆడబడుచుని కూడా తీసుకురమ్మని చెప్పాడు. ఆమె దూరంగా బిలాయిలో ఉండడం వల్ల రావడం కుదరదు, అబ్బాయి ఒకడు వస్తాడు, మీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పారు అత్తగారు సౌమ్యంగా. ఆమె అనుమతి తీసుకుని మరీ తాను అన్నయ్యతో పండక్కి వారం రోజుల ముందు వచ్చింది. ఉగాది ముందు శని ఆదివారాలు సెలవు. దానికి మరో 2 రోజులు సెలవు జోడించి 5 రోజులు ఉండేలా వస్తాను అని అన్నాడు భర్త. తెల్లవారితే ఉగాది, తన పుట్టినరోజు. ఆఫీసుకు సెలవులే అయినా ఆయన ఎందుకు రాలేదు? అప్పగింతలప్పుడు బట్టలు పెట్టలేదన్న కోపం ఆయన రానీయలేదా? పుట్టినరోజు నాడు సర్ప్రైజ్ ఇస్తానన్నారు. దాని అర్థం ఇదేనా? వారి మాటలన్నీ అబద్ధాలేనా? ఇంతవరకు చూపించింది కపటప్రేమేనా? తల్లిదండ్రులు చేసిన పొరపాటికి తాను ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. రాత్రంతా ఏడుస్తూ పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. తెల్లవారిన చీకటి ఇంకా విడిపోలేదు. తమ్ముడు, చెల్లెలు, మామయ్య పిల్లలు, పెద్దలు అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. లక్ష్మికి మంచం దిగాలనిపించలేదు. లక్ష్మి, లే, ఇంకా నిద్రపోతున్నావా? అందరి స్నానాలే అయిపోయాయి, నీవే ఉండిపోయావు. చేత్తో తట్టి లేపింది వదిన. తలెత్తి వదిన మొహంలోకి చూసింది లక్ష్మి. ఆమె తలంటు స్నానం చేసింది. కళ్ళ నిండా కాటుగా, నుదుటి బొట్టు, వదులుగా జడ వేసుకుని కనకాంబరాలు తురుముకుంది. కొత్త చీర కట్టుకుంది. అంతలో హడావిడిగా వచ్చాడు అన్నయ్య.
సరోజ, మామిడికాయలు తేడానికి గిరి తోటలోకి వెళ్ళాడు. నూకరాజు పాలు పితకడం అయ్యాక సంత తోటలోకి వెళ్ళి వేప పువ్వు తెస్తాడు. ఉగాది పచ్చడికి అన్నీ సిద్ధం చేయి అని ఆగి చెల్లెల వాలకం చూసి ఆశ్చర్యపోయాడు రమేష్. ఏమిటి లక్ష్మి, ఇంకా బద్ధకమేనా? ఈరోజు నీ బర్త్డే, తొందరగా లేవాలి, క్విక్ తొందర చేశాడు. మీ బావగారు రాలేదు కదండి, పాపం బెంగ పెట్టుకుంది కామోసు మీ చెల్లెలు వేళాకోళం చేసింది సరోజ. మా చెల్లెలు పుట్టినరోజు కదా, ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని మరీ వచ్చి వాళ్తారు. తప్పకుండా వస్తారని వాగ్దానం చేశారు కూడా. రాగానే నీ ఉగాది పచ్చడి మాత్రం పెట్టకు, చెప్ప చేయకుండా తిరిగి బస్సులో పట్నం పారిపోతారు. భార్య మీద చెండుకు విసిరాడు రమేష్. చాలండి, నా పచ్చడిని మీరు తప్ప అందరూ మెచ్చుకుంటారు. మూతి 30 వంకర్లు తిప్పింది సరోజ. చూశావా లక్ష్మి, మీ వదినికి ఎప్పుడూ కోపం రాదన్నావు అని అన్నయ్య అనడంతో చివాలన మంచం దిగింది లక్ష్మి. వదిన చుబుకాన్ని పట్టుకుని ఎత్తింది. ఏం వదినా, కోపం వచ్చిందా? ఏది నీ మొహం చూడని అంది ఆప్యాయంగా. పదమ్మా, బాత్రూంలోకి పోయి పళ్ళు తోముకునిరా, తర్వాత స్నానం చేద్దువుగాని లక్ష్మిని లాక్కుని వెళ్ళింది సరోజ. ఒరేయ్ నూకరాజు, కొమ్మలు విరిచి పట్టుకుని రావడం కాదు, పువ్వులు ఎక్కువగా ఉన్న కాడలు కోసి తీసుకురా కేకేసింది అనసూయ. వీధిగుమ్మం దిగుతున్న నూకరాజుని పిలిచింది లక్ష్మి. ఎవరికీ వినిపించకుండా నెమ్మదిగా అంది. విశాఖపట్నం నుంచి వచ్చే బస్సు వేళయింది, ఆయన వచ్చారేమో చూసిరా. అదేటమ్మగోరు, నేను చూడకపోతే అల్లుడు గారు బస్సు దిగరా, ఇంటికి రారా అని వాడు గట్టిగా అనడంతో విసుక్కుంది. అబ్బా అరవకురా, ఊరికే అన్నా, అలా బస్సును కూడా చూసిరా అంది నెమ్మదిగా. ముసిముసిగా నవ్వుకుంటూ కదిలాడు నూకరాజు. ఏదో అత్యవసరమైన ఆఫీసు పని నుండి రాలేకపోయి ఉంటాడు. ఈరోజు తప్పకుండా రామం వస్తాడమ్మా. వీధరుగు మీద చివరన కుర్చీలో తండ్రి మాటలు విని సిగ్గుపడింది లక్ష్మి. వీధిలో తండ్రి ఉన్నట్టు ఆమె గమనించలేదు. అదే ఎందుకు రాలేదో తెలియడం లేదు నాన్న అంటూ ఇంట్లోకి జారుకుంది. అదొక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం. మధ్యాహ్నం లంచ్ అవర్ అయ్యాక తిరిగి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు హెడ్ క్లర్క్ గురునాథం. టేబుల్ మీద ఉంచబడిన క్యాజువల్ లీవ్ దరఖాస్తులు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ గురునాథం దృష్టిని ఆకర్షించడానికి తాపత్రయపడుతున్నాయి. పేపర్ వెయిట్ వాటి మీద దర్జాగా కూర్చుని అదుపు చేస్తోంది. ఆ ఆఫీసులో ప్రతి గురువారం ఆ తంతు మామూలే. శని ఆదివారాలు సెలవులు, శుక్రవారం కానీ సోమవారం కానీ లేక రెండూ జత చేసి సెలవు కోసం దరఖాస్తులు గురునాథన్ టేబుల్ మీదకి వస్తాయి. అయితే ఆ రోజు దరఖాస్తుల సంఖ్య చాలా పెద్దదిగా ఉంది. ఇవన్నీ లీవ్ అప్లికేషన్లే ఆశ్చర్యపోతూ వాటిని తీసి లెక్కపెట్టాడు గురునాథం. 11 ఉన్నాయి. ఆఫీసులో గుమస్తాల సంఖ్య 11. అంటే అందరూ సెలవు కావాలంటున్నారా? ఇంకా ఆశ్చర్యపోతూ ఎవరెవరు ఏ ఏ కారణాలు రాశారో, ఎన్ని రోజులు కావాలంటున్నారో పరిశీలించసాగాడు. మామూలుగా చూపే కారణాలే అయినా ఆనాటి అప్లికేషన్స్లో ఓ ప్రత్యేకత ఉంది. ఉగాది సోమవారం అయ్యింది. ఆనాడు రెస్ట్రిక్టెడ్ హాలిడే. దాని ముందు శని ఆదివారాలు నాటికి 2-3 రోజులు సీఎల్ జోడించిన దరఖాస్తులు ఉన్నాయి. ఉగాది నాడు అందరూ సెలవు కావాలని కోరడం పెద్ద విశేషం. చేస్తున్న పనిని ఆపుచేసి ఆ హాల్లో ఉన్న గుమస్తాలందరూ గురునాథం గారిని గమనించడం మొదలుపెట్టారు. చివాలన లేచాడు గురునాథం. కూర్చున్న కుర్చీ పెద్ద శబ్దం చేస్తూ వెనక్కి జరిగింది. ఆ అప్లికేషన్లన్నింటినీ చేతపుచ్చుకుని ఆఫీసర్ గారి ఛాంబర్స్లోకి వెళ్ళాడు. 5 నిమిషాలు గడిచాయి. బజర్ వినిపించడంతో లోనికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు అటెండర్ రాములు. రామారావు గారు, తమరిని అయ్యగారు అర్జెంటుగా రమ్మంటున్నారు వర్తమానం అందించాడు. చివాలన లేచి వెళ్ళాడు రామారావు. రామారావు యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ. మీకెన్ని రోజులు సెలవు కావాలి అడిగారు ఆఫీసరు. శని ఆదివారాలు ఎలాగూ సెలవే, సోమవారం ఉగాది రెస్ట్రిక్టెడ్ హాలిడే, మంగళ బుధవారాలు సీఎల్ కావాలి సార్ చెప్పాడు వినయంగా. ఆఫీసర్ కొంత ఇబ్బంది ఫీల్ అయినట్టు గమనించాడు రామారావు. సోమవారం ఉగాది, ఆ రోజు రెస్ట్రిక్టెడ్ హాలిడే అప్లై చేసుకుంటామని మన 11 మంది అసిస్టెంట్లు అంటున్నారు. అందరికీ గ్రాంట్ చేస్తే ఆఫీస్ మూసేయాల్సి వస్తుంది కనుక సాధ్యపడదు. 4 కన్నా ఎక్కువ మంది గ్రాంట్ చేయలేను అన్నారు. రామారావు మాట్లాడలేదు. మన రామారావు కొత్త పెళ్లి కొడుకు సార్, అత్తవారింటికి వెళ్తాడు సిఫార్సు చేశారు హెడ్ గుమస్తా గురునాథం. 4కి గ్రాంట్ చేస్తానన్న వారిలో ఈయన ఒకరు. రామారావు మౌనాన్ని వీడలేదు. అసమ్మతిని అసంతృప్తిని చూపుల్లో వ్యక్తం చేశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీలో 4 ఉగాది సెలవులు ఎంజాయ్ చేయండి అన్నాడు గురునాథం. అందరూ ఆ రోజు ఆర్హెచ్ కావాలంటున్నారు సార్, ఈ పరిస్థితిలో నేనేమీ చెప్పలేను అన్నాడు రామారావు. పోనీ సాయంత్రం చెప్పండి. లేదు సార్, ఇప్పుడే చెబుతా అంటూ బయటికి నడిచాడు రామారావు.
ఆఫీసరు, గురునాథం ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. 5 నిమిషాలు గడిచాయి. గుమస్తాలందరూ ఆఫీసర్ గారి ఛాంబర్స్లో ప్రవేశించారు. మేమందరం తెలుగు వాళ్ళం సార్, తెలుగు సంవత్సరాది నాడు సెలవు కావాలి అన్నాడు చందర్రావు. అది తెలుగువారి పండుగ కదండి అన్నాడు భాస్కరం. మా ఫ్రెండ్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, హాయిగా హాలిడే అనుభవిస్తారు, నాకు ఎంజాయ్ చేయాలనుంది పేకాట ప్రోగ్రాం వేసుకున్న వెంకట్రావు బావురుమన్నాడు. నన్నేం చేయమంటారు, ఆ రోజు మనకి సెలవు ప్రకటించలేదు, ఆర్హెచ్ ఇచ్చామన్నారు. తన అసహాయతను వ్యక్తం చేశారు ఆఫీసర్ గారు. తెలుగు సంవత్సరాది నాడు తెలుగు వారికి సెలవు కాదనడం అన్యాయం కదండి వాపోయాడు పాపారావు. రీజనల్ హాలిడేస్ని మనవాళ్లే ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఏర్పడి హైదరాబాద్లో నిర్ణయిస్తారు. దీంతో ప్రభుత్వ ఇష్టాలతో ప్రమేయం లేదు. ఎందుచేతనో ఉగాదిని రీజనల్ హాలిడేస్లో కలపలేదు. తన వంతుగా మాట కలిపారు గురునాథం. ఆ కమిటీలో తెలుగువాళ్ళు లేడేమో సార్ అనుమానం తెలియచేశాడు వెంకట్రావు. వెంకట్రావు జోక్కి అందరూ నవ్వుకున్నారు. ముసిముసిగా నవ్వారు ఆఫీసర్ గారు. మన యూనియన్ రెజల్యూషన్ పాస్ చేసి కమిటీకి పంపిస్తే బాగుంటుంది రామారావు గారు, కనీసం వచ్చే సంవత్సరానికైనా కన్సిడర్ చేస్తారు సలహా ఇచ్చాడు యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయానందం. సరే, ఇప్పటి సంగతి ఆలోచించండి తొందరపడ్డాడు పేకాట ప్రియుడు వెంకట్రావు. ఇస్తే అందరికీ ఇవ్వాలి సార్, మాలో మమ్మల్ని ఎంపు చేసుకోమనడం బాగులేదు, మిత్రభేదం ఏర్పడుతుంది ఠక్కిమని అన్నాడు ధనుంజయ్. రామారావు మాట్లాడలేదు. ఆఫీసర్ గారు పెదవి కదపలేదు. నలుగురికి గ్రాంట్ చేస్తామంటున్నారు కదా, బాగా అవసరం ఉన్నవాళ్ళు వాడుకోండి సలహా ఇచ్చారు గురునాథం. అందరూ తెలుగు వాళ్ళమే సార్, అందరికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది పట్టు విడవలేదు ధనంజయ్. ఆ నలుగురు పేర్లు ఆఫీసర్ గారిని చెప్పమనండి సార్, ఎలాగో అలా సెలవు సంపాదించాలని వెంకట్రావు ఆశ. సార్ ఎలా చెబుతారండి, కొంతమందికి ఫేవర్ చూపారని మీరే అంటారు తర్వాత, అందుచేత మీరే ఓ నిర్ణయానికి వస్తే మంచిది గురునాథన్ జవాబు. ఆ రోజు అందరూ సెలవు కావాలంటున్నారు, ఈ పరిస్థితుల్లో ఎవరు విడ్రా కారు, మీకు అవకాశం ఉంటే అందరికీ గ్రాంట్ చేయండి, లేకపోతే లేదు అంటూ తేల్చేశాడు యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ రామారావు. నేను కూడా ఆంధ్రుణ్ణి, రేపు నా కూతురు, అల్లుడు, కొడుకులు, కోడళ్ళు, మనవలు పండగకు వస్తున్నారు, వారిని అందరినీ ఇంటి వద్ద వదిలి పండగ పూట ఆఫీస్కి రావడం నాకు ఇష్టం లేదు, అయినా తప్పదు. ఐ పిటీ యూ ఆల్, ఐఎమ్ హెల్ప్లెస్ ఇన్ దిస్ మ్యాటర్ సానుభూతి మాత్రం చూపారు ఆఫీసర్ గారు. 4 రోజులు గడిచాయి. మళ్ళీ శనివారం వచ్చింది. అమ్మా, బావగారు వస్తున్నారు వీధిలోంచి వస్తూ గుమ్మంలో నుండే కేక వేశాడు రెండో అబ్బాయి హరి. లక్ష్మి, వదిన సరోజ ముందు గదిలో కూర్చుని కనకాంబరాలు దండగుచ్చుతున్నారు. తమ్ముడు కేక విన్న లక్ష్మి చివాలను లేచి వెనుక గదిలోకి వెళ్ళింది. తలుపు వారగా నిలబడింది. ఆమె వెనుకనే వెళ్ళి సరోజ అత్తగారికి వార్త అందించింది. రండి బావగారు అన్నయ్య ఆహ్వానం వినిపించింది లక్ష్మికి. రావాయ్ రా, రాజమండ్రి ఎక్స్ప్రెస్లో వచ్చావా అభిమానంతో తండ్రి పలకరింపు. కుతూహలం చంపుకోలేక తలుపు సందులోంచి భర్తను చూసింది లక్ష్మి. రామం కుర్చీలో ఆసీనుడయ్యాడు. మంచినీళ్ళ గ్లాసుతో ప్రవేశించింది తల్లి. అంతా బాగున్నారా బాబూ, అమ్మగారికి ఆరోగ్యం కుదిరిపడిందని విని సంతోషించాం అల్లుని కుచని ప్రశ్నలు వేసింది. అంతా బాగున్నారండి మంచినీళ్ళు అందుకుంటూ సమాధానం ఇచ్చాడు రామం. ఉగాదికి తప్పకుండా వస్తామనుకున్నాం బాబూ, వరుసగా 3 రోజుల సెలవులు అమావాస్య ముందు సాయంత్రానికే వస్తారని అనుకున్నాం అన్నాడు రమేష్. వరుసగా సెలవులున్నా రాకపోతే ఏదో అత్యవసర పని ఉండి రాలేకపోయావని అనుకున్నా అన్నారు ఆదిశేషయ్య గారు. భర్త ఏమని సమాధానం చెబుతాడో అని ఆతృతగా చూస్తోంది లక్ష్మి. మీకోసం ఆ 2 రోజులు రోడ్డు మీదే మకాం వేశాను బావగారు చిన్న బావమరిది మాటలు. లక్ష్మి పుట్టినరోజున తప్పకుండా వస్తారని అనుకున్నాం అన్నయ్య గారు సరోజ పలకరించింది. అర్ధాంగి లక్ష్మి జాడ కనబడకపోవడంతో కొంత నిరాశపడ్డాడు రామం. భర్త మౌనానికి చికాకు పడింది లక్ష్మి. ఎట్టకేలకు మాట్లాడాడు అల్లుడు రామం. ఉగాదికి తప్పకుండా రావాలని అనుకున్నానండి, కానీ సెలవు దొరకలేదు. రామన్ జవాబుకు ఇంట్లో వారందరికీ షాక్ కొట్టినట్లయింది. ఉగాది నాడు సెలవు పెట్టడం ఏమిటి బావగారు, ఆ రోజు సెలవే కదా ఆశ్చర్యపోయాడు పెద్ద బావమరిది. శని ఆదివారాలు ఎలాగూ సెలవులే, సోమవారం ఉగాది సెలవు, క్యాజువల్ లీవ్ కూడా కావాలని అడిగి ఉంటావు, సీఎల్ దొరకపోయినా వచ్చి ఉండాల్సింది. ఆ 3 రోజులు సరదాగా ఉండి 4వ రోజు ఉదయం ఫస్ట్ బస్సులో వెళ్ళి ఉండేవాడివి తన అసంతృప్తిని తెలియచేశాడు ఆదిశేషయ్య గారు. లేదు మామయ్య గారు, ఉగాది నాడు మాకు సెలవు లేదు, ఆ రోజు వర్కింగ్ డే మరోసారి విడమర్చి చెప్పాడు రామం. తెలుగు సంవత్సరానికి త్రిలింగ దేశంలో తెలుగు వారికి సెలవు లేదా, నేను నమ్మను తెలుగులో ఆశ్చర్యపోయాడు ఎలమంచిలో ఇంటర్ చదువుతున్న రెండో బావమరిది.
అవును బావగారు, సంవత్సరాది నాడు అందరికీ సెలవే కదా. రమేష్కి కూడా నమ్మకం కుదరలేదు. అంతలో ఆదిశేషయ్య గారి బావమరిది వీధిలోంచి వచ్చాడు. రామాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఉగాది నాడు తప్పకుండా వస్తావని చూశాం. సంవత్సరాది నాడు మా తెలుగు తల్లి మొహం వెలవెలిపోయిందంటే నమ్ము. నువ్వు రాకపోవడం వల్ల మాకు పండుగలే అనిపించలేదు పలకరిస్తూ నిష్ఠురోక్తులు పలికాడు శంకరం. మామయ్య, బావగారు విశాఖపట్నం నుంచి మా చెల్లికి మల్లెపూలు తెచ్చారో లేదో తెలియదు కానీ పెద్ద మందార పువ్వులు మాత్రం తెచ్చి మా అందరి చెవుల్లోనూ పెడుతున్నారు నవ్వుతూ చలోక్తి విసిరాడు రమేష్. మందారాలా? ఏవి కనపడవే? ముద్ద మందారమా లేక రేఖ మందారమా? ముద్ద మందారం అయితేనే ముద్దుగా అందంగా ఉంటుంది మరీ చమత్కరించాడు శంకరం. ఏమిటండి మీరు మరీను? భర్తను మందలించింది అనసూయ. లేకపోతే చూడు మామయ్య, తెలుగు సంవత్సరాది నాడు బావగారు ఆఫీసుకి సెలవు లేదుట ఫిర్యాదు చేశాడు చిన్న బావమరిది హరి. వారినందరినీ ఎలా నమ్మించాలో తెలియక తికమక పడ్డాడు పాపం రామం. అయినా ప్రయత్నించాడు. నిజమేనండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి తెలుగు సంవత్సరాదికి రెస్ట్రిక్టెడ్ హాలిడేయే కానీ క్లోజ్డ్ హాలిడే లేదు. మీరు రైల్వేలో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు హాలిడేస్ విషయం అంతగా తెలీదు. వీక్లీ ఆఫ్లు మాత్రమే చూసుకుంటారు. నమ్మకం లేకపోతే రేపు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్కైనా వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నాడు విసుగుని బయటపడనీయకుండా. బావగారు, శ్రీలంక వెస్టిండీస్ని ఇన్నింగ్ తేడాతో ఓడించిందని చెప్పండి, నమ్ముతాను. కానీ ఈ విషయం మాత్రం నమ్మను. అన్నగారి హయాంలో తెలుగువాడికి తెలుగు సంవత్సరాదికి సెలవు లేదంటే ఆయన సహించరు. అన్నగారి అభిమాని ఆఖరు బావమరిది హరి స్టేట్మెంట్ ఆ సమయంలో మామగారు ఆదిశేషయ్య గారు కలుగు చేసుకోవడంతో కాస్త వెసులుబాటు కలిగింది రామానికి. అబ్బా, వీళ్ళది కేంద్ర ప్రభుత్వ కార్యాలయం లేరా? ఇది వరలో ఉగాదికి సెలవు ఇచ్చినట్టు జ్ఞాపకం, మరి ఇప్పుడు ఇవ్వడం లేదేమో. వెంటనే అందుకున్నాడు పెద్ద బావమరిది రమేష్. నిజమే నాన్నగారు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ రోజు వారికి సెలవు లేదు. ఉగాది నాడే మా తోడలిన దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చింది. చింతపండు కొనమని 100 రూపాయలు పంపాడు. పండగ పూట మాకు సెలవు లేదు సార్ అంటూ వాపోయాడు పోస్ట్ మ్యాన్. రామం మనసు కుదిరిపడింది. అంతా ఆశ్చర్యపోయారు. అదేమిటండి, మరి తెలుగు సంవత్సరాదని అనుకోవడం ఎందుకు? విస్తుపోతూ అడిగింది సరోజ. అదొక నేతి బీరకాయ లాంటిదన్నమాట నవ్వు ఆపుకుంటూ అన్నాడు రమేష్. అయితే మరో 2 రకాల నేతి బీరకాయలు చెప్పవా అడిగాడు రైల్వే ఉద్యోగి శంకరం. చెప్పండి ఉత్సాహంగా అన్నాడు శంకరం. గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది చూడండి, అది గోదావరి స్టేషన్లో ఆగదు సరికదా, దాన్ని తప్పించుకుని వేరే రోడ్డు మీద నుంచి పోతుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా అంతే, అది సింహాచలం మొహమే చూడదు, వాల్తేరుతో సరి. అలాగే మరొక రైలు బృందావన్ ఎక్స్ప్రెస్, అది మద్రాసు బెంగళూరుల మధ్య తిరుగుతుంది కానీ బృందావనం గార్డెన్స్ ఉన్న మైసూరు పోనే పోదు. అంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటే అందుకున్నాడు హరి. బావగారు, నేను ఒక రకం బీరకాయని చెబుతా. మా తెలుగు లెక్చరర్ గారి పేరు ధవళ సూర్యప్రకాశం గారు, కానీ ఆయన మసిబొగ్గులా నల్లగా ఉంటారు. మసిబొగ్గు ఆయన నిక్నేమ్. అంతా హాయిగా నవ్వుకున్నారు. తలుపు చాటున ఉన్న తెలుగు తల్లి లక్ష్మి పెదవిపై కూడా చిరునవ్వు నాట్యం చేసింది. మీరింతవరకు నేతి బీరకాయలు కథ విన్నారు. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపించినది పప్పు భోగారావు. వినిపించమని కోరిన వారు వారి కుమారులు శ్రీ బెహరా సత్యనారాయణమూర్తి గారు. ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి